బ్రో బీబీస్ ప్రోమో ఎలా ఉంది బ్రో? బ్రో బీబీ ప్రోమో ఎలా ఉండడం ఏంటి బ్రో? మామూలుగా లేదు బ్రో బీబీ ప్రోమో అసలు చూసుకుంటే. ఎందుకంటే ఎవరైతే మనకి బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళందరూ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే తనుజ, అలానే కళ్యాణ్ కానీ, డిమాండ్ పవన్ కానీ, రీతు కానీ, సంజనా గారు కానీ, ఇంకా మన కామెడీ కింగ్ మనం ఎంత చెప్పుకున్నా తక్కువ ఇమాన్యుయల్ కానీ, సుమాన్ శెట్టి గారు కానీ, దాంతోపాటు మనకి ఇంకా అసలుకి ఫైర్ బ్రాండ్ ఒకప్పుడు ఒక వెలిగి వార్తల్లో నిలిచినటువంటి తువ్వాడ గారి వైపు కానీ, అసలుకి ఇంకా ఆ శ్రీజ కానీ, మనకి కర్నూలు చిరుత కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ రావడం అయితే జరిగింది. ఇంకొకటి ఏంటంటే అలానే మనకి యాంకర్ శ్రీముఖి గారు మాత్రం నెక్స్ట్ లెవెల్ యాంకరింగ్ అయితే చేశారు. నువ్వు రన్నరే నేను రన్నరే, నువ్వు రన్నరే నేను రన్నర్ అనుకుంటా. సో తనుజాని ఫన్నీ చేయడము, అలానే వాళ్ళిద్దరైతే అసలుకి ఆనందాన్ని ఎంతో రెట్టింపుతో పొందారు. ఇంకా మనం చూసుకుంటే ఈ ప్రోమోలో వచ్చేసరికి అసలుకి ఇంకా మనకు తెలిసిందే కదా ఇమాన్యుయల్ గురించి. అప్పుడు బిగ్ బాస్లో ఉన్నప్పుడు కామెడీ, ఇంకా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాడంటే కామెడీ ఏ రేంజ్లో చేస్తాడనేది మనకి తెలుసు. మనకి ఇమాన్యుయల్ సుపరిచితుడే, ఎందుకంటే మనం పటాసు నుంచి చూస్తున్నాము ఇమాన్యుయల్ని. అలానే చూసుకుంటే ఇంకా జబర్దస్త్లో ఏమన్నా స్కిట్లు చేశాడు, నెక్స్ట్ లెవెల్ స్కిట్లు అయితే చేశాడు. అక్కడి నుంచి బిగ్ బాస్ రావడము, బిగ్ బాస్లో తనదైన ఒక మార్కు చూపించాడు కామెడీలో. ఇంకొకటి ఏంటంటే మనకి వచ్చేసరికి దువ్వాడ గారి యొక్క వైఫ్తో పాటు అలానే మనకి సంజనా గారికి ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది కదా, అది కూడా ప్రోమోలో చూపించడము. అలానే వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే మనము కొన్ని పెడుతుంటారు కదా ఏదన్నా ఏంటి ఛానల్ యొక్క రివ్యూస్ కోసము, రేటింగ్ కోసము. అలానే చూసుకుంటే రీతు చౌదరిని వచ్చేసరికి నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని అడగగానే, నేను డిమాండ్ పవన్ అయితే పెళ్లి చేసుకుంటాను అనగానే, సో మనకి శ్రీమికు వచ్చేసరికి ఆడియన్స్ని మీరు ఈ జంటకి ఎంత ఇస్తారు అనగానే అక్కడైతే డిస్ప్లేలో 100% చూపించడం. నాకేంటంటే డిమాండ్ పవన్ కూడా ఎప్పుడో గట్ట ఇది వేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే తెలుసు కదా మన అంటే రాత రాసిన బ్రహ్మదేవుడికి అర్థం కాలేదు అంటే ఆడవాళ్ళ మనసులో ఏముందనేది. సో ఇప్పటికైతే రీతు చౌదరి నా మనసులో డిమాండ్ పవన్ ఉన్నాడని చెప్పాడు, కానీ ఫ్యూచర్లో మాత్రం ఉండడైతే మనకి తెలియదు. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే వచ్చాడయ్యా మన ఏంటి అమ్మాయిల రాకుమారుడు, కళలో వచ్చేటువంటి అసలుకి ఒక నాగార్జున గారు, కింగ్ అక్కినే నాగార్జున గారు అయితే రావడం జరిగింది. అసలుకి ఆయన ఏంటో బాబు, మన అందరికీ 30 years 40 yearsకి వచ్చేసరికి హెయిర్ ఫాల్ అవ్వడం, ముసలోళ్ళు అవ్వడము అలాగే అనిపిస్తాం. కానీ ఆయన స్టిల్ 60 దాటినా కూడా యవ్వనంగా ఉన్నారు. అసలుకి నెక్స్ట్ లెవెల్ ఆయన. అసలుకి బీబీ సీజన్ 9లో ఆయన యాంకరింగ్ నేను అసలుకి ఆ రేంజ్లో చేస్తాడు అనుకోలేదు. ఎందుకంటే బిఫోర్ 8 seasons చూశాను. 8 seasonsలో అంటే చెప్పుకోదగ్గ యాంకరింగ్ అయితే లేదు, కానీ 9th seasonలో మాత్రము నెక్స్ట్ లెవెల్ యాంకరింగ్. అసలుకి ఆయన డ్రెస్సింగ్ సెన్స్ ఉంది సీజన్ 9లో, అసలుకి మార్వెలస్ అనమాట. అలానే దానితో పాటు మనం చూసుకుంటే ఈరోజైతే బీబీ ఉత్సవంలో ఆయన డ్రెస్సింగ్ కోడ్ కానీ నాకు వెంటనే అసలుకి రజనీకాంత్ మూవీ గుర్తొచ్చింది. దాంట్లో మన అన్నగారు వచ్చేసరికి తెలుసు కదా డాన్, అసలుకి అదే గెటప్తో వచ్చారనిపించింది. అలానే చూసుకుంటే శ్రీముఖి అడుగుతారనమాట, సార్ మీరు అందరినీ బాగా చెడు కూడా ఆడారు కదా బీబీ సీజన్ 9లో అంటే, లేదమ్మా వాళ్ళే నన్ను చెడుగురు ఆడారని. అసలుకి మనం చూసుకుంటే ప్రోమో అనేది ఫన్నీ వేలో వెళ్తానే ఉంది. ఇంకా చివరిలో వచ్చేసరికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని ఇంకా శ్రీముఖి యాంకరింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా కూడా అంత తక్కువ. ఎందుకంటే తను ఏ షో చేసినా కూడా యాంకరింగ్ అనేది టాప్ లెవెల్లో ఉంటుంది. అలానే వచ్చేసరికి మనకి బిగ్ బాస్ 9th season విన్నర్ వచ్చేసరికి కళ్యాణ్ గారు అనేది అసలుకి విన్నర్ అవ్వడం అనేది నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక ఆకాంక్ష. ఎందుకంటే అతను ఒక సోల్జర్, అంటే ఒక సామాన్యుడిగా వచ్చేసి ఒక సోల్జర్గా వచ్చి కప్పు కొట్టడం అనేది మామూలు విషయం కాదు. సో నేనైతే ఆ కళ్యాణ్ అన్న కూడా సెల్యూట్ ఇస్తాను, ఎందుకంటే అతను ఒక సోల్జర్ కాబట్టి. ఇంకా అలానే చూసుకుంటే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రాక్లో అయితే వాళ్ళ యొక్క షోస్ అనేది చేయడం జరిగింది. ఇంకొకటి మనం చూసుకుంటే చివర్లో మన ఉన్నాడు కదా ఇంకొక
కామెడీ పర్సన్, అదే హరి. హరి వచ్చేసరికి నాగార్జున గారి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు, సార్ నేను సీజన్ 10 కంటెస్టెంట్ సార్ అని ముందే చెప్పుకోవడము, ఏంటి నువ్వు కంటెస్టెంటా నాకు తెలియకుండా ఏంటయ్యో బాబు అని నాగార్జున గారు అనడం, ఎన్నెన్నో చాలా ఫన్నీ వేలు అయితే జరిగింది. నేనైతే బీబీ ఆ ఉత్సవం అనేది బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను.